స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము కాలీఫ్లవర్ ఆలుగడ్డ మసాలా కర్రీ చేసుకుందాము. మసాలా కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. కాలీఫ్లవరు, టమాటో, ఆలుగడ్డ, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, కారం, సాల్ట్, పసుపు, ఉల్లిపాయ, గసాలు, చెక్క, లవంగం, ధనియాలు, కొబ్బరి. కాలీఫ్లవర్ ఆలుగడ్డ మసాలాకు మనం మసాలా ఫ్రై చేసుకుందాము. కొబ్బరి, అందులో ఉన్న ధనియాలు కొద్దిగా ఫ్రై కానిద్దాము. చూడండి, ధనియాలు అయితే ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనము గసాలు, చెక్క, లవంగం, ఒక ఇలాచి వేసాను నేనైతే. ఆలుగడ్డ కాలీఫ్లవర్ కర్రీకి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది. అందులో తగినంత ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. మనం ఇప్పుడు అందులో ఆవాలు, కచ్చపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై కానిద్దాము, పచ్చివాసన పోయేంత వరకు. అందులోనే కొద్దిగా కరివేపాకు, రెండు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదా. అప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు, మెత్తబడేదాకా ఫ్రై చేసుకున్నాము. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము ఆలుగడ్డని అయితే పైన తొక్క తీసేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులో వేసేద్దాము. ఒకసారి ఇందులోనే కొద్దిగా అంత పసుపు వేద్దాము. చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, ఒకసారి కలుపుకున్నాను. చూడండి, పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. ఆలుగడ్డ టమోటా ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. ఇలాగనే ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయ ఫ్రై అయిందో లేదు చూద్దాము. బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, చాలా బాగుంది కలర్. కానీ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనమైతే కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాను. చూడండి, అంటే ఇందులో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఏమన్నా ఉంటాయి అనేసి అందరూ అలానే చేస్తారు. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకున్నాము. చూడండి, సూపర్ ఉంది కలరు, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది కర్రీ అనేసి. మనం ఇందులో తగినంత కారం, బాగా కలుపుతున్నాము. ఉప్పు, కారము అన్నీ పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ధనియాలు, కొబ్బరి, గసాలు, చెక్క, లవంగం, ఒక ఇలాచి ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకున్నాం కదా. ఈ పౌడర్ అందులో ఈ పొడి ఇలా చేసుకొని వేయడం వల్ల
చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. కొనుకొచ్చింది ఏం లేదు, ఇది మన ఇంట్లోనే తయారు చేసుకు. ఇవన్నీ మన ఇంట్లో ప్రతి ఇంట్లోనే ఉంటాయి కదండి. ఓన్లీ ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ పౌడర్ అంతా ఇందులో వేసేద్దాము. చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి బాగా కలుపుకున్నాము. కొద్దిగా అంతా మనం వాటర్ వేసుకున్నాం ఇందులో. వాటర్ వేసుకున్నాం కదా, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాము. మనం మూత తీసి చూద్దాము. మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి కలుపుకుందాము. చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. కాలీఫ్లవర్ ఆలుగడ్డ మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది, చాలా బాగుంది. ఈ మసాలా కర్రీలోకి పూరీ కానీ చపాతీ కానీ దోశ కానీ చాలా బాగుంటుంది. నేనైతే పూరీ చేసుకున్నా. అలాగే ఈ మసాలా కాలీఫ్లవర్ ఆలుగడ్డ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చిందనేసి.